Hi all, welcome to Angular React training from VLR training. Okay, so before going to details, ముందైతే ఒక విషయం చెప్పాలి. అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years Angular కి React కి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతానికి యాంగులర్ వచ్చు అని తెలిస్తే చాలు, మిమ్మల్ని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రియాక్ట్ వచ్చు అని తెలిసినా సరిపోతుంది. రెండో విషయం చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. నేను యాంగులర్ అండ్ రియాక్ట్ రెండు కలిపి ఒకటేసారి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఈజ్ కామన్ ఫర్ బోత్ ద పీపుల్. సో నేను జావా స్క్రిప్ట్ ని దగ్గర 1 month, మోర్ దాన్ 1.5 months నేను తీసుకోవాలని ఈసారి ఆలోచిస్తున్నాను. సపరేట్ గా చెప్తూ యాంగులర్ బ్యాచ్ లో జావా స్క్రిప్ట్ మళ్ళీ చెప్పడం, రియాక్ట్ బ్యాచ్ లో మళ్ళీ జావా స్క్రిప్ట్ చెప్పడం కాకుండా ఒక బ్యాచ్ అంటే ఒకటేసారి చెప్తూ 2 బ్యాచ్లకి కలిపి జావా స్క్రిప్ట్, తర్వాత జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత యాంగులర్ బ్యాచ్ టైమింగ్స్ సపరేట్ గా, రియాక్ట్ బ్యాచ్ టైమింగ్ సపరేట్ గా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, అది ముందు క్లారిటీ ఇవ్వాలి. అంటే రెండూ చెప్తానని ఉద్దేశం కాదు, ఓన్లీ ఒకటి మాత్రమే చెప్తాను. అండ్ ఒకటే దాని మీదనే ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ వాంట్ టు కవర్ అప్. ఓకే, సో నౌ ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు సిలబస్, కోర్స్ కంటెంట్, సార్ నేనేమి ఈ కోర్స్ కంటెంట్ లో ఈ పర్టికులర్ టాపిక్ ని మిస్ చేసేసి జంప్ కొట్టేసి పక్కకి వెళ్ళిపోదాం అనే రకాన్ని కాదు. సి ఆల్మోస్ట్ 100% అన్ని కవర్ అవుతూనే ఉంటాయి. దీంట్లో కవర్ చేయకూడదు అనే కాన్సెప్ట్ ఏమీ లేదు, అన్ని కవర్ చేస్తాను, ఇంక్లూడింగ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో కూడా ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను నేను ఆల్మోస్ట్. ఓకే, కొన్ని అడ్వాన్స్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని అడ్రస్ చేయను నేను, కానీ ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చూపిస్తాను కూడా నేను ఏమేమి పాయింట్స్ ని కవర్ చేస్తున్నాను అనేది కూడా మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దానికంటే ముందు మీరు ఒకటి ఐడెంటిఫై చేసుకోండి. 2 kind of పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఒకటి, అసలు ఇప్పటి వరకు జాబ్ చేయలేదు, ఫ్రెష్ గా జాబ్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు. 2, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు. 3వ కేటగిరీ కూడా ఉంది, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రోగ్రామింగ్ సైడ్ చేయట్లేదు, HTML CSS బూట్ స్ట్రాప్ మీద చేసేవాళ్ళు. సో వాళ్ళని కూడా నేను మన నార్మల్ ఫ్రెషర్స్, అసలు ఇప్పటి వరకు జాబ్ చేయని వాళ్ళ కేటగిరీలోకి తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు నార్మల్ పీపుల్ గురించి నేను అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు బయట ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతారు. ఓకే, మీరు కావాలనుకుంటే జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి VLR ట్రైనింగ్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఈ గూగుల్ రివ్యూస్ రండి, చూడండి ఒకసారి. సో ఇక్కడ నేనేమి నా సొంత డబ్బా కొట్టుకోవడానికి నేను ఏం చూపించట్లేదు. నేను దీంట్లో ప్రవీణ్ గుబ్బల సంబంధించిన అన్ని రివ్యూస్ మీరు చూసుకోండి. ఓకే, సో ద ఫౌండేషన్ యూ గెట్ హిమ్ ఫ్రమ్ విల్ మేక్ యువర్ లైఫ్ సో ఈజీ అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ బి డెఫినెట్లీ టర్న్ టు బి ఎ గుడ్ డెవలపర్. ఓకే, వీటన్నిటిని నేను చదవను, మీరు ఒకసారి చూసుకోండి. నా పేరు మీద వచ్చిన ఎలాంటివి ఉన్నాయి రివ్యూస్, ఇవేమి కూడా నేను నా ఓన్ గా నేనేదో కూర్చోబెట్టి రాయించిన రివ్యూస్ అయితే కాదు. నేను డెఫినెట్ గా అడిగాను, దయచేసి మీరు ఒక మంచి రివ్యూ ఇవ్వండి అని. కాకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఐ వాంట్ మోర్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, రైట్. ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఏంటంటే, మీకు జాబ్ రావడానికి మీరు చేయాల్సిన పనులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపల ప్రోగ్రామింగ్ ఉండాలి. అంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దానికి కోడ్ రాయగలిగే కెపాసిటీ రావాలి. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ డెవలపర్. సో నేను ఎన్ష్యూర్ చేసేది ఏంటి అని అంటే, ఎవరు ఫ్రెషర్స్ ఉన్నా, ఎవరు ఫ్రెష్గా కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా సరే, మీ అందరికీ నా వైపు నుంచి 100% అసిస్టెన్స్ ఉంటుంది. 100% అసిస్టెన్స్. ఎందుకు అనంటే మీకే అవసరం ట్రైనింగ్ అనేది. ఓకే, మిగతా వాళ్ళకి అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదు, నిజానికి లేదు, కానీ మీరు చేయనవసరం లేదు అని కాదు నా ఉద్దేశం.
మీకు యాక్చువల్గా చాలా కోర్స్ బయట అవైలబుల్గా ఉంది. కాకపోతే బయట అవైలబుల్గా ఉడేమీలో కానీ దీంట్లో కానీ ఉన్న అవైలబుల్ వీడియోస్లో ప్రాబ్లం ఏంటంటే ఏది వెతకాలి, ఎలా వెతుక్కోవాలి, ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఆ ఫ్లోలో నేర్చుకునేటప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్క పర్టికులర్ వీడియోని చూసేస్తేనో లేకపోతే ఒక 2-3 వీడియోస్ని కంప్లీట్ చేసేసుకుంటేనో సరిపోదు. మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ కావాలి అని అంటే డెఫినెట్గా నా ట్రైనింగ్ అవసరం. కాకపోతే ఎస్ యూ కెన్, బట్ మీకు అంత టైం ఉండదు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జావా వచ్చిన వాళ్ళు కానీ .NET వచ్చిన వాళ్ళు కానీ రోజు 1 hour స్పెండ్ చేస్తూ 100% క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, అంటే దీని కింద మన ట్రైనింగ్తో పాటు ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. సో ఫ్రెషర్స్ని నేను 100% పట్టించుకుంటాను, వాళ్ళకి చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను. హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇస్తాను, హండ్రెడ్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇస్తాను. ఓకే, 100s అంటున్నావు, నిజంగానే 100s ఇస్తావా అని కూడా అనుకోవచ్చు. యా, ప్రస్తుతానికి చూద్దాం ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇది నా అసైన్మెంట్స్ ఫోల్డర్. అసైన్మెంట్స్ రా ఫోల్డర్ వేరే, ఇవి ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ అన్నమాట. మొత్తం అన్ని డివైడ్ చేసుకుని పెట్టుకున్నాను. కేవలం ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ మీద, అంటే చాలా ఫౌండేషనల్ టాపిక్ అన్నమాట ఇది. దాని మీదనే మీకు అరౌండ్ 20 అసైన్మెంట్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇఫెల్స్ మీద నేను ఇక్కడ యాక్చువల్గా చూపించేది 18-17 ఉంటాయి, బట్ యాక్చువల్గా అయితే 17. యాక్చువల్గా అయితే మనం మోర్ దాన్ ఒక 30 వరకు చేస్తాం. కేవలం ఇఫెల్స్ మీద మాత్రమే మనం 30 వరకు చేసుకుంటాం. ఇలాగా ఫర్ లూప్స్, మన లూప్స్, తర్వాత అడ్వాన్స్ లూప్స్, ఎరేస్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కలుపుకుంటూ పోతే మీకు మోర్ దాన్ 200-300 అసైన్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అసలు ముందు మీరు కోడ్ ఎలా రాయాలి అనేది మీకు తెలుస్తుంది. ఈసారి ఈ పర్టికులర్ బ్యాచ్లో నేను పర్సనల్గా కోడింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, ఇప్పుడు నేను చూపించిన అసైన్మెంట్స్ కాకుండా ఇంకా ఒక 200-300 అసైన్మెంట్లు ఇంకా ఎక్స్ట్రాగా ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నాను. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. నేను ఇందాక చూపించాను, వన్ ఆఫ్ ద రివ్యూస్, ఒక పర్టికులర్ పర్సన్, అతను రాయలేదు ఇంకా, ఐఎమ్ సారీ, అబ్బాయి రాయలేదు, అడుగుతాను ఇంకా. సో అతను చెప్పిన పాయింట్ ఏంటంటే, సార్ మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చెయ్యి అని అడుగుతారు అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత, ఒకసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి కోడింగ్ రాయిపిస్తున్నారు. ఇలాంటి ఇన్పుట్ ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది, అలాంటి ఇన్పుట్ ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అనే రకంగా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది మాకు చాలా ఎక్కువగా యూజ్ అయింది. సో ఆ కోడింగ్ చూసిన తర్వాత మాక్సిమం రియాక్ట్ మీద బేసిక్స్ క్వశ్చన్స్ అడిగేసి తీసేసుకుంటున్నారు. నేను చెప్తుంది 2+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి. ఓకే, సో నేను ఆల్మోస్ట్ అంత వర్క్ చేపిస్తాను. సరే, ఓకే, అంత వర్క్ చేపిస్తాను. ఆ వర్క్ చేయించడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటనేది కూడా మీకు చెప్పాను. రైట్, సరే చేయిస్తాను అని చెప్పాను. ఇప్పుడు ప్రూఫ్ ఏంటి? ఒకటి, నా దగ్గర అసైన్మెంట్స్ ఉన్నాయి, ఆ అసైన్మెంట్స్ మీకు కనపడుతున్నాయి. రెండోది, మీకు మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళి VLR ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు VLR ట్రైనింగ్ ప్రవీణ్ గుబ్బల టైప్ చేయండి. రియాక్ట్ జేఎస్ ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ తీసేసేయండి. ఇప్పుడు రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ April 2020, దీంట్లో 14 వీడియోస్ ఉన్నాయి. ఈ 14 వీడియోస్ మీరు చూడండి. ఆ 14 వీడియోస్లో నేను నేనేమేమి చేయించాను, నేనేం చేసి చూపించాను, ఏం చేయమని అడిగాను, దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి, ముందు మీరు దాన్ని కేటగరైజ్ చేసుకోండి. అది చేసుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకే, ఊరికే నన్ను నమ్మేయాల్సిన పని లేదు. ఇవన్నీ నేను చేపిస్తాను అని చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, మీరు అడగండి,
ఈడెవడో చెప్తున్నాడు ఇట్లా ఇది ఫర్ లూపులు వైల్ లూపుల గురించి ఇంత టైం స్పెండ్ చేస్తాడంట. నిజంగా అది అవసరమా లేదా అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగండి ఒకసారి. దానివల్ల ఎంత అవసరం అవుతుంది, దాని నుంచి ఎంత నేర్చుకోగలుగుతాం అనేది ముందు ఒకసారి వాళ్ళని అడిగితే దెన్ యూ విల్ అండర్స్టాండ్ అసలు ఏం కావాలి నీకు నిజంగా అనేది వాళ్ళు చెప్తారు మీకు. నేను చెప్పాల్సిన పని లేదు. ఓకే, ముందే క్లియర్గా చెప్తున్నాను. తర్వాత నాకు లేట్ అయిపోతుంది ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఉండకూడదు. ఓకే గైస్, సో ఇవి ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ కి సంబంధించిన పాయింట్స్. రైట్, ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోస్లో చేసి చూపించానని చెప్తున్నాను. అదే మాదిరిగా నేను ఇది RB11 అంటే ఇప్పుడు 7 to 8 బ్యాచ్ అనమాట. ఓన్లీ జావా స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 33 ఐటమ్స్ అంటే 33 ఐటమ్స్ నేను చేయించాను. ఈ 33 ఐటమ్స్లో మోస్ట్లీ యాక్చువల్గా ఒకటే దాంట్లో చాలా రాసేసిన టైమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్, ఎక్కువ కోడ్ రిపీటెడ్గా రాస్తూ ఉంటాను రిమూవ్ చేసేసుకుంటూ. అండ్ దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఎండ్ చేశాను చూడండి. ఇప్పుడు డిక్లరేషన్స్ అనేవి 21 సెప్టెంబర్ స్టార్ట్ చేశాను. అజాక్స్ యాక్సియోస్ అనేది మీకు 1 నవంబర్. ఇందాక నేను యాక్చువల్గా మీకు ఒకటి చూపించాలని చెప్పేసి మొన్న ఇందాక తీశాను. సో 20th అక్టోబర్ వరకు, 20th సెప్టెంబర్ నుంచి 20 అంటే 1 month నేను కంప్లీట్గా దీని మీదనే ఫోకస్ చేశాను. వీటిలో ఉన్న రకరకాల ఇష్యూస్ గురించి నేను అడ్రస్ చేసుకుంటూ వాళ్ళతో చేయిస్తూ నేను చేశాను. అంటే నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నానో చూడండి. ఓకే, దీంట్లో మీరు ఫ్లో చూస్తే అరే మెథడ్స్ స్టార్ట్ చేసి అరే మెథడ్స్ 2, 3, 4, 5 అరే సార్ట్ సపరేట్గా రాశాను మీకు కోడ్. వేరియబుల్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్స్ లో ఉన్న టైప్స్ ఏంటి అనేది 3 సార్లు చెప్పాను. అది కూడా 2 రోజులు చెప్పాను. ఇంకా ఇన్ఫాక్ట్ 4-5 days చెప్పి ఉంటాను నేను దీన్ని, ఫంక్షన్స్ అనే టాపిక్ ని. ఎందుకు అన్ని రోజులు చెప్పాల్సి వస్తుంది అని అంటే అల్టిమేట్ గా మీరు రాయాల్సింది ఫంక్షన్స్ కాబట్టి. సో ఐ స్పెండ్ టైమ్ ఆన్ ఈచ్ స్పెసిఫిక్ థింగ్. అది దాంట్లో ఏ కాంప్రమైజ్ లేదు, ఏ మొహమాటము లేదు. ఓకే, ఇది నేను చూపించాలనుకునేది. దిస్ ఈజ్ వాట్ మై అప్రోచ్ టువర్డ్స్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ కెరియర్స్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే, సో దీన్ని నేను ఈ రకంగా ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ప్రూఫ్ కూడా చూపించాలి. ఇంకొకటి stackblitz@manimits academy అని మాదే ఇంకొక పేరుతోటి ఉంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్గా ఆల్రెడీ 624 డిఫరెంట్ స్టాక్బ్లిట్జ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు, ప్రతిదీ చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్ననే ఒక కార్పొరేట్ కంపెనీకి నేను ట్రైనింగ్ ఇచ్చున్నా. ఓకే, దీంట్లో మీకు CTS ట్రైనింగ్ కోడ్ కూడా దొరుకుతుంది. Angular 10 కార్ట్ సబ్జెక్ట్స్ CTS కి సంబంధించిన, రియాక్ట్ సాగా CTS, క్వెరీ పారామ్స్ CTS. సో యూ కెన్ అండర్స్టాండ్ వేర్ ఐ డూ టీచ్ అని. ఓకే, సో దీంట్లో ఇక్కడ చూడండి, ఇది కార్ట్ అసైన్మెంట్, కమ్యూనికేషన్ బిహేవియర్ సబ్జెక్ట్స్. అంటే బిహేవియర్ సబ్జెక్ట్స్ యూస్ చేసి కాంపోనెంట్ కమ్యూనికేషన్ ని ఎలాగ అచీవ్ చేస్తాం, దానికి సబ్సిడరీగా ఏమి అసైన్మెంట్ చేయాలి మనం. దీని బేసిక్ అసైన్మెంట్ మీకు ఇచ్చేస్తాను, అంటే చూపిస్తాను. అంటే బేసిక్గా ఒక అసైన్మెంట్ ఇచ్చేసి, అంటే బేసిక్ కోడ్ ఇచ్చేసి దాన్ని మీరు డెవలప్ చేయమని చెప్తాను. డెవలప్ చేసిన తర్వాత వచ్చే డౌట్స్ నేను మళ్ళీ క్లియర్ చేసి ఫైనల్గా మన కోడ్లో ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో చూపిస్తాను. సో ఇక్కడ కార్ట్లో యాడ్ టు కార్ట్ అని అన్నప్పుడు ఇక్కడ రేడియోలోకి వచ్చింది. అలాగే యాడ్ టు కార్ట్ అని అన్నప్పుడు కార్ట్లోకి ఈ డేటా వచ్చింది. ఇది చాలా సింప్లిఫైడ్ పాయింట్. అంటే వితౌట్ మచ్ ఫస్ బేసిక్ యూజ్ కేస్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ యాంగులర్లో అనేది చూపించేశాను మీకు ఇక్కడ ఆల్రెడీ. సో దీన్ని మనము లార్జ్ స్కేల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది
నేను అట్ ద టైమ్ ఆఫ్ ప్రాజెక్ట్ చూపిస్తాను. ఇది నా అప్రోచ్. సో నేను ఇక్కడ ఏది దాచో లేకపోతే హైప్ చేసో లేనిది చెప్పడం అనేది చేయట్లేదు. సిన్సియర్గా నేను ఏమేమి చేస్తానని చూపించేశాను మీకు ఇవన్నీ. ఓకే, రైట్ అండి, నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చూపించేశాను. రెండో పాయింట్ ఇప్పుడు ఆలోచిద్దాం. కంటెంట్ ఏం చెప్తాను? నేను చెప్పడానికి ప్రతి కంటెంట్ చెప్తాను. ఓకే, డెఫినెట్గా చెప్తాను. కాకపోతే ఎక్కువ కంటెంట్ వినడం వల్ల ప్రయోజనం లేదు. మీరు విన్న కంటెంట్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇంప్లిమెంట్ చేశారు అనేదే మీ మెయిన్ గోల్ అనేది ఉండాలి. మీరు ఇప్పుడు కాంపోనెంట్ కమ్యూనికేషన్ అనేది ఉంది. కాంపోనెంట్ కమ్యూనికేషన్ ఎలా చేస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఎక్కువ ఫీచర్స్ అంటే అన్ని ఫీచర్స్ అయితే కవర్ అవుతాయి, దాంట్లో ఏ సందేహం లేదు. కాకపోతే అడ్వాన్స్డ్గా అది చెప్తారా, దాంట్లో ఎలాంటి వెరైటీ చెప్తారా, దీంట్లో అలాంటి వెరైటీ చెప్తారా, ఇవన్నీ ఎట్లా ఉంటది అని అంటే మీరు అడగడానికి బాగానే ఉంటది, దానివల్ల మీకే నష్టం. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ సినారియోస్ని అబ్జర్వ్ చేయాలి. మీరు తక్కువే నేర్చుకోండి కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అది నేను మీకు చెప్పాల్సి వచ్చేది. ఓకే, నేను మీకు అవసరమైతే 3 నెలల బ్యాచ్ 4 కాదు 5 నెలలు కూడా చెప్తా, నాకు అదేం ప్రాబ్లం లేదు. మొన్న రియాక్ట్ బ్యాచ్లో సాగా ఇంప్లిమెంటేషన్స్ కావాలన్నారు, చెప్పాను. అలాగే రియాక్ట్ టూల్ కిట్ అని ఇంకొకటి కావాలన్నారు, అది కూడా చెప్పాను. 1 మంత్ ఎక్కువ పట్టింది, ముందే చెప్పేశాను. చెప్పాలనుకున్నది అయిపోయిందమ్మా, మీకు బ్యాచ్ అయిపోయినట్టే. కాకపోతే వీళ్ళ ప్రాజెక్ట్లో ఇది కూడా అడుగుతున్నారు కాబట్టి నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి, లేకపోతే కంక్లూడ్ అయిపోండి అని చెప్పేశాను నేను. సో నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఓకే, సో అడ్వాన్స్డ్గా ఏదన్నా ఉన్నా వాళ్ళ ఆర్కిటెక్చర్, ఇప్పుడు మన స్టూడెంట్స్లోనే యాంగులర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. దాంట్లో ఎలా చేశారు నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అంటే ఎస్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంతేగాని నేను మీకు సపోర్ట్ ఏమి ఇవ్వను, ఇలా జరుగుతుందమ్మా దీంట్లో ఇలా చేస్తున్నారని నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ అల్టిమేట్లీ మనం ఎంత నేర్చుకుని ఎంత ఎక్కువ ఇంప్లిమెంట్ చేసాము అనేదే మన మ్యాటర్ అవుతుంది. మీకు కోడ్ రాయడం వస్తుందా లేదా అనేది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే మీరు ఇమ్మీడియట్గా కంపెనీకి వెళ్ళిపోగానే మీకు ఆర్కిటెక్చరల్ జాబ్స్ ఏమి, ఆర్కిటెక్చరల్ వర్క్ ఏమి ఇవ్వరు. మీకు ఇచ్చే వర్క్ అంతా ఎలా ఉంటుంది అని అంటే ఉన్న కోడ్లో బగ్స్ని క్లియర్ చేయడం. మెయిన్గా ఫస్ట్ 3-4 months మీకు కోడ్ అంతా అలవాటు అయ్యేదాకా మీకు ఇచ్చే పనులు ఎలా ఉంటాయి. సో ముందు మీ ఫౌండేషన్స్ అనేవి చాలా క్లియర్గా 100% మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ మై అప్రోచ్. దెన్ ఆబ్వియస్లీ మీరు దయచేసి ఇది చూడండి, నా స్టాక్ బ్లిట్స్ అకౌంట్ కూడా చూడండి. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్టాక్ బ్లిట్స్ అకౌంట్ ఇన్ ద చాట్ బాక్స్. వీడియో చూసే వాళ్ళు కూడా ఇక్కడ చూసుకోవచ్చు, stackblitz.com/@manumitsacademy. ఓకే, ఇది నా కోడ్. దాంట్లో నేను ఏమేమి రియల్గా కవర్ చేశాననేది మీకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా జరిగిన సిలబస్ గురించి చూపిస్తున్నాను. సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకునేది హెచ్టిఎంఎల్ని నేను ఇక్కడ ఇదంతా కూడా మీకు ఒక 1 week చెప్తాను. దీంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ని తర్వాత కవర్ చేస్తాను. ఎస్పెషల్లీ సిఎస్ఎస్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ని తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. ఎండింగ్లో వీకెండ్స్లో మీకు ఎప్పుడైనా పెట్టి చూపిస్తాను. ఓకే, గివ్ మీ మినిట్. ధృతిమన్ సార్, హ్యావ్ యూ జాయిన్? ప్లీజ్ జాయిన్. ఓకే, సో ఇది మనకి హెచ్టిఎంఎల్కి సంబంధించిన, సిఎస్ఎస్కి సంబంధించిన బేసిక్ ఇన్పుట్స్. ఓకే, నెక్స్ట్ here we go, JavaScript foundation. Okay, so let me introduce my colleague, my team, Dhritiman. Okay, so he's completely into English and you can ask question in Telugu, but he explains you in English. He's our hello, yeah, he is our co-trainer. Okay, so మీరు తనతోటి మీరు కంటిన్యూస్ టచ్లో ఉండొచ్చు. మీకున్న డౌట్స్ని ఒక డైలీ 1 or 2 hours మీరు అడగడానికి ఒక
టైం ఇస్తాం. ఆ టైంలో మీరు వచ్చి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వచ్చేస్తే ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఎనీవేస్, సో మీకు సపోర్ట్ అన్నమాట. మీరు ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మరీ ఇబ్బంది పడుతున్నా ఆ ఎర్రర్స్ని క్లియర్ చేయడం అన్ని. ఓకే, ఈజ్ ఆల్రెడీ వెరీ గుడ్ డెవలపర్ ఇన్ యాంగులర్. ఎస్, హీఈస్ స్లోలీ వర్కింగ్ ఆన్ రియాక్ట్, బట్ హీఈస్ వెరీ గుడ్ విత్ యాంగులర్. ఓకే, సో యూ కెన్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ దితిమన్ సార్ యాజ్ వెల్. ఓకే, ఓన్లీ మన సపోర్ట్ కోసం మీరు కోడ్ రాస్తున్నప్పుడు మీరు పడే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని నేను రిక్రూట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనము వేరియబుల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్ నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చాం. తర్వాత అరేస్, ఆబ్జెక్ట్స్, అరే మెథడ్స్, ఆబ్జెక్ట్ మెథడ్స్, ఇవి మెయిన్ మనకి ఫౌండేషన్కి సంబంధించి. సో నేను ఇది నెంబర్ ఆఫ్ అవర్స్ గురించి ఆలోచించకండి. ఐ డోంట్ గో విత్ దట్ వే. అది కంపెనీకి కాబట్టి నేను అలాగే కవర్ చేయాల్సి వస్తుంది. మనతో పాటు నేర్చుకునేటప్పుడు అలా చెప్పండి, వేరే ప్రాసెసే వేరే ఉంటుంది. సో ఫంక్షన్ డెఫినేషన్స్, ఫంక్షన్ కాల్స్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ టైప్ అంటే ఏంటి, పారామీటర్ అంటే ఏంటి, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఏంటి, స్కోప్ ఏంటి, కాల్ బ్యాక్స్, ఫంక్షన్స్ని మ్యాక్సిమం మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేయగలిగితే అంత బాగా అబ్జర్వ్ చేయించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఎస్పెషలీ క్లోజర్. నాకు తెలిసి ఏదో చెప్పుకోవడం అనే పాయింట్ పక్కకు పెట్టేస్తే, క్లోజర్ గురించి నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే రియల్ టైమ్ సినారియోస్ కానీ చాలా బాగుంటాయి. అండ్ రకరకాల ఆస్పెక్ట్స్లో చూపిస్తాను. అసలు క్లోజర్లో బైండింగ్ ఏంటి, వాల్యూస్, స్కోప్ అంటే స్కోప్ ఎలా బైండ్ అవుతుంది, ఎందుకు క్లోజర్ వాడాలి, క్లోజర్ వాడకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, క్లోజర్ని సాల్వ్ చేయడానికి కొత్త జావా స్క్రిప్ట్ వర్షన్స్లో ఏ విధమైన కొత్త టెక్నిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. దీనివల్ల మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా సగం గుర్తుపెట్టుకుని మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినా మిమ్మల్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. క్లోజర్ గురించి నేను మాట్లాడిన దాంట్లో సగం కాదు, పావు వంతు మీరు కరెక్ట్గా మాట్లాడినా సరే మిమ్మల్ని హ్యాపీగా తీసుకుంటారు. ఓకే సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఏదో నేను ఒక్కడనే ఉన్నాను అని కాదు. మనం అందరం ఒక స్పేస్ షిప్లో ఉన్నాం, మనం వేరే ప్లానెట్ మీదకు పోతున్నాం. సో నాతో పాటు అందరూ అంతే క్యూరియాసిటీతో ఉన్నప్పుడే ఈ జర్నీ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే డోర్ తీసుకుని బయటకు దూకేయడమే, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. సో కాంప్లెక్సిటీస్ వస్తాయి, హెడేక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే, కాకపోతే మీరు ఎట్లాగా దాన్ని అనలైజ్ చేస్తున్నారు అనేదే అక్కడ మ్యాటర్ అవుతుంది. ప్రతి దాన్ని చాలా క్యూరియస్గా ఆలోచించుకోవాలి. ఓకే, అంటే ఫంక్షన్ కాల్కి అంత ఇంపార్టెన్స్ ఏంటి సార్? క్యూరియాసిటీ, మీ లోపల జనరేట్ అవ్వాల్సింది క్యూరియాసిటీ. ఇది జేఎన్టీయూ ఎగ్జామ్లో 4 పాయింట్లు గుర్తుపెట్టేసుకుని ఆ 4 పాయింట్లు రాసేస్తే మనం పాస్ అయిపోయిన దాని గురించి కాదు. మనం ఇన్ని రోజులు ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వడానికో, ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడానికో, డిస్టింక్షన్ తెచ్చుకోవడానికో మనం రాస్తూ ఉంటాం. ఇప్పుడు నేర్చుకునే చదువు మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా తయారు చేయడం కోసం చేయాలి. ఓకే, ఇది ఎలా ఉంటుంది అని అంటే 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో మనకి సబ్బు తయారు చేసే విధానం అని చెప్పేసి ఒక సైన్స్లో ఒక టాపిక్ ఉంటుంది, హౌ టు మేక్ సోప్ అని ఉంటుంది. ఓకే, కానీ దాన్ని జస్ట్ మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఎగ్జామ్ పర్పస్లో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసేసి వదిలేస్తాం. అలా కాదు, నిజంగా ఇంటికి పోయి సబ్బు తయారు చేయగలగాలి, మనం సోప్ తయారు చేయగలగాలి, అప్పుడు మాత్రమే మీరు చేసినట్టు. ఒకవేళ అలా చెయ్యకపోతే దెన్ యు ఆర్ నాట్ ఆన్ ద రైట్ పాత్. ఇప్పుడు మీరు చేయాల్సింది మాత్రం అదే. ఓకే, ఇక్కడ డామ్ ఆబ్జెక్ట్ ఉంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఎందుకు, విండో ఆబ్జెక్ట్ ఎందుకు, డేట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రింగ్స్ ఎట్లాగా యూస్ చేస్తారు, ఇవన్నీ మనకు చాలా అవసరం. సో ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. ఇన్ని రోజులు మన HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది టెంప్లేట్ బేస్డ్ అయిపోయింది. అంటే HTML లో వ్యూని బట్టి మనము
కోడ్ రాసుకుంటూ వచ్చాం, అంటే వ్యూ సెంట్రిక్ అన్నమాట. కానీ ఇప్పుడు జావా స్క్రిప్ట్ తీసుకుని రావడం వల్ల డేటా సెంట్రిక్ అయిపోయింది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. నేను డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్లో నేను చాలా ఎగ్జాంపుల్స్ చేపిస్తాను మీకు. చేయించినప్పుడు ఇవన్నీ నిజంగా మీరు వాడరు రియల్ టైంలో, కానీ ఓవరాల్గా మనం రియాక్ట్లో కానీ యాంగులర్లో కానీ ఏం చేయబోతున్నాము అనేది తెలుసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకనే నేను అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటాను. అసలు ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అనేది మనము డైరెక్ట్గా అక్కడ చూడాలి. అసలు దాని గురించి ఒక పూర్తి అవగాహన రావాలి. ఓకే, లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ పెళ్లి చేయడం అంటే పెళ్లి చేసుకోవడం అని అంటే జస్ట్ పెళ్లి చేసుకోవడం అని కాదు. అంటే మీకు మంత్రాలు రావాలి, దాంట్లో జరిగే ప్రతి ప్రాసెస్ అంటే క్యాటరింగ్ సర్వీసెస్తో సహా మీరు అన్ని నేర్చుకునేటట్టుగా అయిపోవాలన్నమాట. ఒక పెళ్లి చేసుకుంటే మొత్తం అన్ని నేర్చేసుకోగలుగుతామా అంటే ప్రస్తుతానికైతే నేర్చుకోవాలమ్మా. రైట్, ఎనీవేస్ ఎగ్జాంపుల్ బాగకపోతే తిట్టుకోకండి. తర్వాత డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తర్వాత మీకు అసింక్రోనస్ యాక్టివిటీస్ అంటే ఏంటి, అసలు మెయిన్ ఇక్కడ చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు. ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. అసింక్రోనస్ అంటే ఏంటి, నాన్ బ్లాకింగ్ అంటే ఏంటి, కాల్ బ్యాక్స్ ఎలా ఉపయోగపడతాయి, తర్వాత ప్రామిసెస్ ఎందుకు వచ్చినాయి, తర్వాత RxJS ఎందుకు వచ్చింది. RxJS అనేది నేను యాంగులర్ తోటే చెప్తాను అని కాదు. RxJS అనేది జావా స్క్రిప్ట్ లో కూడా నేను ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తాను, రియాక్ట్ వాళ్ళకు కూడా చూపిస్తాను నేను. మీకు కూడా యాక్చువల్గా ఒక అప్రోచ్ ఉంది, అలాంటి అప్రోచ్. దాంట్లో రకరకాల ఫంక్షన్స్ ఏంటి, దేని అడ్వాంటేజ్ ఏంటి, ఇది దగ్గర ఈసారి డెఫినెట్ గా దీని గురించే నేను 1 వీక్ స్పెండ్ చేస్తాను, డెఫినెట్ గా 1 వీక్ స్పెండ్ చేస్తాను. సో ఇది నేను జావా స్క్రిప్ట్ లో కవర్ చేయాలనుకునే కాన్సెప్ట్స్. దీని తర్వాత మీకు ES6 టైప్ స్క్రిప్ట్ వస్తుంది. ఈసారి టైప్ స్క్రిప్ట్ ని ES6 ని రియాక్ట్ అండ్ యాంగులర్ ఇద్దరికి చెప్పేస్తున్నాను. సో ఈసారి నుంచి రియాక్ట్ ని నేను టైప్ స్క్రిప్ట్ తో పాటుగా డెవలప్ చేస్తాను. ఎన్ని రోజులు కేవలం జావా స్క్రిప్ట్ యూజ్ చేశాను, బట్ ఈ రోజు మాత్రం మీకు టైప్ స్క్రిప్ట్ తో ఈసారి నుంచి మాత్రం టైప్ స్క్రిప్ట్ తో పాటు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే, గివ్ మీ ఎ మినిట్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత టైప్ స్క్రిప్ట్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు చూడండి మీరు మెయిన్ గా ఓకే సరే, టైప్స్ అనేవి అలాగా అవసరం, ఇది పక్కకు పెట్టేస్తే యారో ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో యారో ఫంక్షన్స్ ని ఎందుకు నేర్చుకోవాలి, కేవలం అదొక చిన్న సింటాక్స్ ఒక్కటేనా, దాంట్లో ఏమన్నా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయా? మనం ఫంక్షనల్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో యారో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు లోకల్ వేరియబుల్స్ ని వాడుకోలేకపోవడం, కరెంట్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ని వాడుకోలేకపోవడం, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్, వాటిని నేను క్లియర్ గా చేసి చూపిస్తాను మీకు. చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది యారో ఫంక్షన్ ఎందుకు చేస్తారు అని. ఓకే, తర్వాత స్ప్రెడ్ ఆపరేటర్స్. మీరు రియాక్ట్ లో స్ప్రెడ్ ఆపరేటర్ లేకుండా మీరు ఏమీ చేయలేరు, ఎస్పెషలీ రియాక్ట్ కు అయితే. ఓకే, యాంగులర్ వాళ్ళు కొద్దిగా ఓకే, కానీ స్ప్రెడ్ ఆపరేటర్ లేకుండా మీరు ఏమి చేయలేరు, దట్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. సో మీకు ఎన్ని మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయంటే అండి, వాట్ ఈజ్ ఇమ్యూటబిలిటీ, మ్యూటబిలిటీ, రెఫరెన్స్ వేరియబుల్, ఓకే, క్లోనింగ్, ఇలాంటి కొన్ని వందల ఇష్యూస్ ఉంటాయి అనమాట. హౌ టు క్లోన్ అండ్ అరే అనే విషయంలో, వాటిలో మీరు కొత్త కొత్త విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకోవడం లాంటిది అనమాట. ఓకే, సో సి గైస్, మీకు వ్యవసాయం చేయడం ఎలాగో నేర్పించడంతో పాటు భూమిలో ఏముంటాయి, భూమి కింద ఏముంటాయి, వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, ఏ వాటర్కి ఎంత ఫ్లోరైడ్ ఉంటుంది, ఎలాగ దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ఎరువులు వేయాలి, ఇవన్నీ నేర్పించినట్టు అనమాట. కేవలం మొక్కలు నాటడం, పెరిగిన దాన్ని కోసుకొని తినడం కాదు. అంత డీప్గా మనం అనలైజ్ చేసి నాతో పాటు మీరు అనలైజ్ చేసినప్పుడు మాత్రమే ఈ కోర్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ముందే చెప్తున్నాను, ఇది కేవలం ఇది నా పెళ్లి కాదు, నా ఇంట్లో ఫంక్షన్ కాదు. మనం అందరం వీఆర్ ఆల్ టుగెదర్ షుడ్ మేక్ ఇట్ హ్యాపెన్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే,
సో స్ప్రెడ్ ఆపరేటర్స్, టెంప్లెట్ స్ట్రింగ్స్, జెనరిక్స్, క్లాసెస్ ఎట్లాగా, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ యాంగులర్ రియాక్ట్, మనము యాంగులర్ రియాక్ట్ లో యూజ్ చేసే చాలా ఆల్మోస్ట్ అన్ని విషయాలు మనం ఇక్కడే చేసేస్తాం. ఎందుకంటే క్లాసెస్ చెప్తాను, మాడ్యూల్స్ కూడా చూపిస్తాను. సో అక్కడ మీరుకేమి ఫ్రెష్ గా గుర్తుపెట్టుకోవాలి అనేటట్టు ఏమి ఉండదు. కోడ్ మొత్తం ఎట్లాగా అనలైజ్ చేయాలి అనేది మొత్తం కూడా మీకు దీంట్లో కనపడుతుంది. ఓకే, దెన్ కమ్స్ టు యాంగులర్. యాంగులర్ లో వి విల్ స్టార్ట్ ఇట్ విత్ కాంపోనెంట్స్ అండి. కాంపోనెంట్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడే మీకు ఐ విల్ టీచ్ యూ కాంపోనెంట్ లో రకరకాల యూజ్ కేసెస్ ఏమేమి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. కాంపోనెంట్ అంటే డేటా బైండింగ్ అంటే ఏంటి, ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి, ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ బైండింగ్ ఏంటి, ఈవెంట్ కాల్ ఏంటి, ఈవెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, కన్స్ట్రక్టర్ ఏంటి, ఇనిషియల్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏంటి, ఇవన్నీ కలిపి నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే కనీసం ఓన్లీ కాంపోనెంట్, ఒక్క సింగిల్ కాంపోనెంట్ మీదనే కనీసం ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ జరుగుతుంది. అంటే అక్కడే మీరు చాలా విషయాలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా అప్రోచ్ లో కూడా ఎట్లా ఉంటుంది అని అంటే, సింపుల్ హెలో వరల్డ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత దానిపైన కౌంటర్ అనేది ఒకటి పెడతాను. కౌంటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. తర్వాత రివ్యూస్ లేకపోతే రేటింగ్ అనే కాంపోనెంట్, తర్వాత మీకు టు డూ లిస్ట్ లాంటిది, లేకపోతే ఒక బ్లాగ్ క్రియేట్ చేయడం లాంటిది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. విత్ ఇన్ కాంపోనెంటే మనము అన్ని కరెక్ట్ ఆపరేషన్స్ చేస్తాం టు డూ లిస్ట్ యూస్ చేసి. తర్వాత మనము అఫ్ కోర్స్ దాంతో పాటే ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు, ఎన్జీ ఫర్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో పైప్స్, డైరెక్టివ్స్ ఉంటాయి. ఫండమెంటల్ గా దేనికి డిఫరెన్స్ ఏంటి, పైప్స్ అంటే ఏంటి, డైరెక్టివ్స్ అంటే ఏంటి, దేన్ని ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఆల్రెడీ మనం ఏమన్నా వాడుతున్నామా, ఇవన్నీ కూడా మనకి అక్కడ కవర్ అవుతాయి. తర్వాత మనం మోస్ట్లీ ఆలోచించేసేది సర్వీసెస్ గురించి, కాంపోనెంట్ కమ్యూనికేషన్ గురించి. ఓకే, సో సింగిల్టన్ అంటే ఏంటి, అజాక్స్, హెచ్టిటిపి సర్వీసెస్ ఎలాగ ఉపయోగపడతాయి, డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. దెన్ ఫార్మ్స్ లో యూ విల్ ఆల్మోస్ట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇది నేను చెప్పను ఫార్మ్స్ లో అనేది ఏమి ఉండదు. అసలు యాంగులర్ అనేదే ఫార్మ్స్ కి బేస్ చేసుకుని ఉంటుంది మెయిన్ గా. సో ఫార్మ్స్ లో అన్ని కవర్ చేస్తాను. తర్వాత రౌటింగ్, తర్వాత హుక్స్, ఆఫ్ కోర్స్ రౌటింగ్, దెన్ హెచ్టిటిపి సర్వీసెస్ అండ్ మెయిన్లీ RxJS. ఇప్పుడు నేను వదిలేసేయండి, నేనేం చెప్తాను అనేది పక్కకు పెట్టండి. మీకు కూడా ఆ ఆలోచన ఉండాలి. నాకు RxJS తెలుసు, రకరకాల ఆపరేటర్స్ తెలుసు, నేను ఆల్రెడీ చాలా రకాల ఆపరేటర్స్ ని యూజ్ చేస్తున్నాను. మేబీ టక్కన అడిగితే నాకు గుర్తు రాకపోవచ్చు. ఓకే, బట్ డెఫినెట్ గా నేను చాలా ఆపరేటర్స్ మీద వర్క్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీతోటి షేర్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నా. బట్ హౌ మచ్ యు ఆర్ రెడీ, దట్స్ అప్ టు యూ, మీరు ఆలోచించుకోండి. సో RxJS కి సంబంధించిన అన్ని ఇష్యూస్ ని నేను అక్కడ డిస్కస్ చేస్తాను. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన Angular 10 లో సమ్ థింగ్స్ లైక్ మాడ్యూల్ సిస్టమ్ లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి, లేజీ లోడింగ్ విషయంలో డిఫరెన్సెస్ వచ్చినాయి, బిల్డింగ్ లో డిఫరెన్సెస్ వచ్చినాయి, టెంప్లెట్ యూసేజ్ లో డిఫరెన్సెస్ వచ్చినాయి, రౌటర్ లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది యాంగులర్ కి సంబంధించింది. సో రియాక్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ని నేను రేపు అడ్రస్ చేస్తాను మీకు. అంటే నేను ఏమేమి చెప్తాను రియాక్ట్ లో అనేది. ఓకే, సో నేను యాక్చువల్ గా అనుకున్నది మీకు మల్టీ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, లేకపోతే వెబ్ అప్లికేషన్ కి నార్మల్ వెబ్సైట్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వెబ్ సర్వర్ ఎలా పనిచేస్తుంది, సర్వీసెస్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈరోజు కవర్ చేద్దాం అనుకున్నాను. ఓకే, బట్ అసలు ఏం చెప్తాను అని చెప్పడానికే ఈరోజు అంతా అయిపోయింది. టుమారో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ మోర్ ఫండమెంటల్స్ ఆన్ వెబ్ లో ఏమేం జరుగుతాయి అనేది మొత్తం కూడా మనము రేపు చూద్దాం. ఓకే, యా, ఐఎమ్ ఓపెన్ టు యువర్ క్వెరీస్ నౌ. మీకున్న క్వెరీస్ ని అడిగితే వాటిని నేను రిజాల్వ్ చేస్తాను.
సురేష్ అంటే మీరు, ఓకే. రామ్ కుమార్, కృష్ణ, గణేష్, ఓకే. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే, ఆల్రెడీ యూ హ్యావ్ వన్ నెంబర్. I will be giving you another number if you really want. Okay, that number is 9561214818. ఇది నా వాట్సాప్ నెంబర్. మీరు దీనికి పింగ్ చేయొచ్చు ఎనీ క్వెరీస్ ఉన్నా, సపరేట్గా మాట్లాడాలనుకుంటే. రేపు మనము ఎగ్జాక్ట్లీ 6 o'clockకి మళ్ళీ కలుద్దాం. ఓకే, విత్ ఆల్ ద వెబ్ ఫండమెంటల్స్. ఈ లోపల మీరు పాసిబుల్ అయితే VLR ట్రైనింగ్లో నా ఓల్డ్ వీడియోస్ చూడండి. అండ్ సపరేట్ జావా స్క్రిప్ట్ సిరీస్ కూడా దాంట్లో ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్లీజ్ గో త్రూ దట్ అండ్ లెట్ మీ know your inputs. Thank you for attending the session, and see you tomorrow.